హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ నాగేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఎంబీబీఎస్ అబ్రాడ్లో ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఓకే, మన కంట్రీస్ ఏమున్నాయి? రష్యా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియా, ఆర్మేనియా, వీటికే వెళ్ళాలి. సో ఒక చిన్న డౌట్ అయితే ఉంది. క్లినికల్ ఎక్స్పోజర్ సార్, అక్కడ ప్రాక్టికల్స్ బాగోవు, క్లినికల్స్ బాగోవు, రైట్? ఇప్పుడు కిర్గిస్తాన్ వద్దు, ముందు కరికులం చెప్తా. 6 years, నేను చాలా వీడియోలో రిపీటెడ్గా చెప్తూ ఉంటాను. 6 years మెడిసిన్. ఫస్ట్ 3 years అంతా థియరీ, నాన్ క్లినికల్ అంటారు. నెక్స్ట్ 3 years అంతా క్లినికల్స్ ఉంటాయి. ఈ క్లినికల్లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, సైకియాట్రిక్, ఓబిగైనిక్, ఆర్థో, రేడియాలజీ, పీడియాట్రిక్, ఇలా చాలా సబ్జెక్ట్స్ చదువుకుంటారు మీరు. రేపు పొద్దున ఇది ఒక పీజీ మళ్ళీ. ఇప్పుడు ఏంటంటే మీకు అన్ని పైన తెలుస్తాయి. అంటే ఒక కేసు చదివితే మీకు అర్థమవుతుంది, ఒక డ్రగ్ యాక్షన్ ఏంటో మీకు అర్థమవుతుంది, ఆ రోగం పేరేంటో అర్థమవుతుంది. కానీ మీరు ఇనిషియేట్ చేయడానికి మీకు ప్రాక్టీస్ కావాలి. అందుకే ఈ స్టేజ్లో ఏమవుతుందంటే, రేపు పొద్దున మీరు ఎంబీబీఎస్ తర్వాత మీరు ఎంత జనరల్ సర్జరీ బాగా నేర్చుకున్నా, ఇందులో కార్డియాలజీ ఏదన్నా పెద్ద సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నా, నేను వెళ్ళి ఆ ట్రీట్మెంట్ చేస్తా అంటే కుదరదు. సో ఇక్కడ ఏంటంటే నీకు ఇంకా దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్పోజర్ లేదు కాబట్టి, అంటే ఏ ఫీల్డ్లో అయినా నీకు ఈ 3 yearsలో అన్ని ఫీల్డ్స్ చదువుకుంటున్నావు కాబట్టి, నేను ఇంకా చాలా రాయాలి, కొద్దిగా రాసాను బోర్డులో పడుతుందని, కొద్దిగా చదువుతున్నావు కాబట్టి నీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్పోజర్ లేదు కాబట్టి, దీని తర్వాత ప్రాక్టీస్ కూడా అంతే లిమిటెడ్గా ఉంటుంది మనకు. ఎప్పుడైతే దాని మీద పీజీ చేస్తామో అప్పుడు నీకు కొంచెం ఎలాబొరేట్ అవుతుంది సబ్జెక్ట్. ఇప్పుడు కిర్గిస్తాన్ మాట్లాడితే ఫస్ట్ 3 years బాగానే ఉంటుంది. నెక్స్ట్ 3 years అసలు మీ హాస్పిటల్కే పెద్దగా వెళ్ళరు, చాలా తక్కువ అక్కడ హాస్పిటల్కి వెళ్ళేది. ఎందుకు అలా అంటే, సొంత హాస్పిటల్స్ లేవు, వాళ్ళు ప్రైవేట్ క్లినిక్స్తో టైఅప్ అవటం వల్ల అక్కడ ఉండేవాళ్ళు టీచింగ్ ఫ్యాకల్టీ ఎవరు, వాళ్ళు ఏదో ప్రైవేట్ ప్రాక్టీస్కి వస్తారు. సో వాళ్ళు నేర్పించవచ్చు, నేర్పించకపోవచ్చు. కజక్లో ఇదే సిచ్యువేషన్, ఉజ్బేక్లో దాదాపు ఇదే సిచ్యువేషన్. రష్యాలో కాస్త కోస్తో ఉంది. ఏం సరిపోద్దా రష్యన్ ఫేవర్గా చెప్తున్నారంటే, రష్యా స్ట్రక్చర్ అలాంటిది. వాళ్ళున్న 82 సిటీస్ ఉన్నాయి, ఓబ్లాస్ట్ మొత్తం రిపబ్లిక్స్ అన్నీ కలిపి. ఒక సిటీకి ఒక కాలేజీ ఉంటుంది అక్కడ. మళ్ళీ అది కూడా ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ, దానికి సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్స్. సో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఒక టీచింగ్ ఫ్యాకల్టీ అనేది ఉంది. కానీ ఇక్కడ మనకు కొంచెం ఇబ్బంది కలిగేది ఏంటంటే, కోస్త లాంగ్వేజ్ బ్యారియర్ అనేది వస్తుంది. అది మీ బట్టి ఉంటుంది. మీ ఫస్ట్ 3 years కనుక కొంచెం ఆ లోకల్ లాంగ్వేజ్ కనుక మీద శ్రద్ధ పెడితే, ఆ డైరెక్ట్ ఫస్ట్ అటాకింగ్ మీకు రష్యన్ అలా లాంగ్వేజ్ నేర్చుకోవడం కష్టం. అందుకే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చిన్నగా లాంగ్వేజ్ నేర్పుతారు. అలా మీరు కొంచెం లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇప్పుడు క్లినికల్ ఎక్స్పోజర్ దగ్గరికి వస్తాను. అక్కడ క్లినికల్ ఎక్స్పోజర్ అంటున్నారు కదా. ఇండియాలో కూడా ఇండియాలో కూడా మెడిసిన్లో, ఎంబీబీఎస్లో సగం సబ్జెక్ట్ నేర్చుకునేది ఇంటర్న్షిప్లో. మీరు ఏ ఎంబీబీఎస్ స్టూడెంట్ని అడగండి, ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకునేది ఇంటర్న్షిప్లో. మీరు మళ్ళీ వచ్చి ఇండియాలో ఇంటర్న్షిప్ చేస్తారు, అది ఎక్కడికి పోదు. మీరు ఒకటి ఆలోచించండి. ఇప్పుడు ఈ యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ, వీటి పాపులేషన్ చెక్ చేయండి ఒకసారి. మన తెలంగాణ, ఆంధ్ర అంత ఉంటుంది, 8 crores 10 crores పాపులేషన్ ఉంటుంది. మరి ఎందుకు మెడికల్గా అంత అడ్వాన్స్గా ఉన్నారు? ఇప్పుడు యూఎస్లో కూడా ఎంబీబీఎస్ చదివేటప్పుడు పేషెంట్ టచ్ కూడా చేయనిరు. మరి ఎందుకు ఆ డిగ్రీకి అంత వాల్యూ ఉంది? వాళ్ళకి ఎందుకు రీసెర్చ్ ఐడియాస్ వస్తున్నాయి? కారణం ఏంటంటే, మీరు ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ మన ఇండియాలో ఉన్న క్రౌడ్ని చూసి, నంబర్ ఆఫ్ పేషెంట్స్ని బట్టి మీరు దాన్ని క్లినికల్ ఎక్స్పోజర్ అనుకుంటున్నారు. అంటే 50 మంది వస్తే కానీ మీకు సాటిస్ఫై అవ్వట్లా, ఓకే 50 మందిని చూశానని. నీ స్థాయికి, నీ ఎంబీబీఎస్ స్థాయికి, యు ఆర్ ఎ బేబీ ఆఫ్ మెడిసిన్. ఎలా నేర్చుకోవాలంటే కొన్ని డిసిప్లిన్స్ ఉన్నాయి. ఇది నేను సొంతగా చెప్పేది కాదు, ఇప్పుడు వరల్డ్ వైడ్గా కొన్ని డెవలప్డ్ కంట్రీస్ ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ నేను చెప్తున్నాను. ఇది చేస్తే నువ్వు ఎక్కడున్నా సర్వైవ్ అవుతావు. రష్యా లాంటి కంట్రీలో కూడా నువ్వు బ్రహ్మాండంగా క్లినికల్ నేర్చుకోవచ్చు. ఫస్ట్ థింగ్, క్లినికల్ సెట్టింగ్లో 2 ఇంపార్టెంట్ స్టేజెస్ ఉంటాయి, 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి సోప్ నోట్స్ అంటారు, రెండోది కేస్ స్టడీ అంటారు. 2 డిఫరెంట్. సోప్ నోట్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్ వే, ఒక పేషెంట్ కేసుని రిప్రజెంట్ చేసే ప్రొఫెషనల్ వే
ఎక్కువ డాక్టర్స్ వాడతారు ఇది షార్ట్కట్లో. ఈ ఎస్ఓఏపి అంటే ఫస్ట్ సబ్జెక్టివ్ అంటే ఏంటంటే పేషెంట్ ఎందుకు వచ్చాడు, అంటే ఏంటి, పాస్ట్ హిస్టరీ ఏంటి, ఏమైనా వేరే మెడికేషన్స్ మీద ఉన్నారా, అలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ సబ్జెక్టివ్లో. ఆబ్జెక్టివ్ వచ్చేసరికి మ్యాక్సిమం ల్యాబొరేటరీ రిజల్ట్స్ అలాంటివి పోషిస్తాయి. అసెస్మెంట్ వచ్చేసరికి అసలు ఏమనుకుంటున్నాం, ఈ వచ్చిన ల్యాబ్ వాల్యూస్ని బట్టి, మీరు పెట్టిన టెస్ట్ని బట్టి మీరు అసెస్మెంట్ ఏమనుకుంటున్నారు, ఏ రోగం అనుకుంటున్నారు, అలా ఒక డిఫరెన్షియల్ డయాగ్నోసిస్. నేను ఈ వీడియోని చాలా లేవన్గా ఉంచాను అనుకుంటున్నాను, అంటే అందరికి అర్థం కావాలి. నేను మొత్తం మెడికల్ టర్మినాలజీ చెప్తే అందరు నిద్రపోతారు వీడియో చూస్తే, అందరికి అర్థమయ్యేలా చెప్తున్నాను. అసెస్మెంట్ వచ్చేసరికి ఒక డయాగ్నోసిస్ అనమాట, ఏమనుకుంటున్నాం, పలానా రోగం అనుకుంటున్నాం, యాంజైనానా లేకపోతే ఏంటి, గ్యాస్ట్రిక్ ఇష్యూ, ఏదన్నా ఒక డిసీజ్ రాయటం మెడికల్ వే. ప్లాన్ అంటే ఏంటి, ఇక్కడ ట్రీట్మెంట్. ఓకే, ఓ వారం మందులు రాసేస్తున్నాను, తర్వాత నువ్వు రావాలి, వచ్చినప్పుడు నేను ఇక్కడ యాంజియోగ్రామ్ చేస్తాను, అలాంటివి అనమాట. ఫాలోఅప్ అండ్ ప్లాన్ అండ్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్తో సహా. ఇది డాక్టర్ రాసుకుంటాడు షార్ట్కట్గా. మీరు రష్యాలో చదివేటప్పుడు 4th ఇయర్ 5th ఇయర్ 6th ఇయర్లో మహా అయితే సోప్ నోట్స్ దాకా వెళ్తారేమో మీరు. కొంతమంది అది కూడా వెళ్తారు ఒక 4 పేషెంట్ చూడంగానే మంది కూడా అయిపోయిందని వచ్చేస్తారు. అట్లా కాదు, ఫస్ట్ డాక్టర్స్ సోప్ నోట్స్ చదవాలి మీరు. ఓకే, ఒక బ్రీఫ్ అనాలిసిస్ వస్తుంది, ఓకే ఇది అని. దీని తర్వాత కేస్ స్టడీ అని ఒకటి ఉంటుంది, ఇది ఇంపార్టెంట్, బయట కంట్రీస్లో ఇదే చేసేది. కేస్ స్టడీ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక చెస్ట్ పెయిన్ మీద కేస్ స్టడీ చేయాలనుకోండి మీరు, ఏదన్నా ఒక డిసీజ్ మీద, దానికి సంబంధించిన అన్ని లిస్ట్, నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నిటి మీద ఒక కేస్ స్టడీ చేయటం, దాన్నే రీసెర్చ్ వర్క్ అంటారు. రీసెర్చ్ అంటే మీరు మీ విజన్లు ఏంటి, ల్యాబొరేటరీ వర్క్స్ కొత్తగా కనుక్కుంటున్నాం, అంత ఇన్నోవేషన్ లేదు ఎంబీబీఎస్ స్టూడెంట్కి. ముందు రానిది నేర్చుకుంటే తర్వాత ఏమైందంటే కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త ఆలోచనలు రావాలంటే దాని రూట్ నుంచి రావాలి, పైన చూసుకుంటే వెళ్ళకూడదు. సో అందుకని ఏమంటారంటే ఎంబీబీఎస్ స్టూడెంట్కి 100 రొటీన్ కేసులు చూసే బదులు 1-2 కేస్ స్టడీలు ఉత్తమం. మళ్ళీ చెప్తున్నాను, 100 రొటీన్ కేసెస్ చూసేవారు. 100 రొటీన్ కేసులు చేశారంటే ఏమవుతుంది, మీ ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకి అప్లై చేస్తారు, దానికి నాన్ క్లినికల్ వాళ్ళు కూడా చేస్తారు కదా. అది మన ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ని సెకండ్ పేషెంట్కి అప్లై చేయటం, అదే కేసు కదా థర్డ్ పేషెంట్కి అప్లై చేయటం. అలా రొటీన్ కేసెస్ కాదు, కేస్ స్టడీ చేయాలి. కేస్ స్టడీలో డెప్త్ తెలుస్తుంది, అప్పుడే మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారు. అందుకే ఆ కంట్రీస్లో రీసెర్చ్ అంత దారుణంగా ఉంది. కొత్త ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎంత, ఎందుకంటే వాళ్ళు కేస్ స్టడీస్ చేస్తారు. మనం కేస్ స్టడీ చేయము అబ్రాడ్లో, ఇంత చెప్పేవాళ్ళు లేదు మెయిన్. సో కేస్ స్టడీ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు హిస్టరీ ఆఫ్ హెచ్పిఐ అంటే హిస్టరీ ఆఫ్ ప్రజెంటింగ్ ఇల్నెస్, అక్కడ రాసుకుంటా ఎందుకు వచ్చాడు, ఓకే చెస్ట్ పెయిన్తో వచ్చాడు, ఇతనికి మెట్లు ఎక్కుతుంటే రొప్పు వస్తుంది, కొంచెం నడవంగానే ఇట్లా సడన్గా ఇలా పెయిన్ అనిపించింది. ఇప్పుడు పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎందుకు వచ్చామని ఏం అడుగుతామో హిస్టరీ ఆఫ్ ప్రజెంటింగ్ ఇల్నెస్ దాంట్లో చెప్తారు. దాని తర్వాత ఇప్పుడు మనం రాసేయాలన్నమాట పాస్ట్ మెడికల్ హిస్టరీ, ఇంతకుముందు ఏమైనా మెడికేషన్స్ మీద ఉన్నారా, ఏమన్నా ఇంతకుముందు ఏమైనా అటాక్ అయిందా, ఏమైనా డయాబెటీస్ ఉందా, ఇదంతా సోషల్ హిస్టరీ, సిగరెట్ అలవాటు ఉందా, మందు అలవాటు ఉందా ఏంటి, అలా. ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీలో ఎవరికైనా జీన్స్ డయాబెటిక్ ఉందా, బీపీ ఉందా. తర్వాత రివ్యూ ఆఫ్ సిస్టమ్స్ అని, ఇది మెయిన్, ఇక్కడే మొత్తం బయటపడతాయి. మొత్తం మీకు స్కిన్ నుంచి హెడ్ నుంచి టో దాకా అన్ని సిస్టమ్స్. ఇప్పుడు హెడ్ చూసుకోవాలి, ఐస్ చూడాలి, థ్రోట్ చూడాలి, కార్డియో చూడాలి, మనకు గ్యాస్ట్రో చూడాలి, యూరినరీ సిస్టమ్ చూడాలి, మొత్తం ఆ రివ్యూ సిస్టమ్ అనాలిసిస్ రాయటం. తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్, ఏంటి ఏమైనా వైటల్స్ కనబడుతున్నాయా, ఇప్పుడు స్టెథోస్కోప్లో మీరు చూసేటప్పుడు వీజింగ్ సౌండ్స్ వస్తాయి, మనకు రొప్పు దగ్గున్నప్పుడు కవర్లో గాలి పీల్చినట్టు సౌండ్ వస్తుంది అనమాట స్టెథోస్కోప్లో. అలాగా ప్రతి సిస్టమ్ ఫిజికల్ ఎగ్జామ్ చూడటం. తర్వాత అసెస్మెంట్ సేమ్, ఏమనుకుంటున్నాం అసలు ఏం డిసీజ్ ఇది అని చెప్పి. తర్వాత దాని మేనేజ్మెంట్, దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేస్తారు, మన స్థాయి దాటినప్పుడు ఆ కేసుది ఏ డాక్టర్ రిఫర్ చేయాలి, మొత్తం నేనేదో బోర్డు మీద మీకు ఇలాంటి పాయింట్స్ వేసానుగా రాస్తే 4 పేజీలు వస్తుంది. ఇది 4 పేజీలు ఈజీగా వస్తుంది, 4 పేజీలు. ఇంకా దీంట్లో సబ్ డివిజన్స్ ఉన్నాయి, నేనేదో ఒక ఐడియా చెప్పాను. అలాగా మీరు రోజుకు 5 కేసులు చేస్తే అలసిపోతారు. మీరు 20 పేషెంట్లు చూడండి, అవలీలోకి చూసేస్తారు. కానీ 5 కేస్ స్టడీలు రాయండి, అసలు మెంటలేకపోద్ది ఆ రోజు. అలా చేయాలి. ఇప్పుడు మీ హాస్పిటల్కి వెళ్ళారు, ఈరోజు 5 పేషెంట్లే, ఈరోజు మీరు వెళ్ళారు
సంవత్సరం నుంచి పేషెంట్లు వస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర ఈఎంఆర్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ అని ఉంటుంది, లేదా ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ అంతా తిరిగేయండి. పేషెంట్ని చూడాలా ఏంటి మీరు? ఆ ఫైల్ అంతా తిరిగేసినప్పుడు మొత్తం రాసి ఉంటుంది దాని మీద, ఎప్పుడు వచ్చాడు ఏంటి అని. అప్పుడు ఒక పేపర్ పక్కన పెట్టుకోండి, ఆడి కేసు మీరు రాయండి, మీరు చూడండి, సబ్జెక్ట్ ఎందుకు రాదు నేను చూస్తాను. ఇలా చేయాలి క్లినికల్ ఎక్స్పోజర్ అంటే మీ ఎంబీబీఎస్ స్థాయిలో. అప్పుడు ఇలాంటి రీసెర్చ్ ఐడియాస్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు కొత్త కేసు వచ్చినా కనీసం అటెంప్ట్ చేయగలుగుతారు, ఒక ధైర్యం వస్తుంది. ఒక ఎంబీబీఎస్ స్థాయి స్టూడెంట్ అలా నేర్చుకోవాలి. అంతేగాని డైరెక్ట్గా వెళ్ళిపోతాం, 100 మంది దూకేస్తాం, స్టిచెస్ వేసేస్తాం, ట్రీట్మెంట్ చేస్తాం, మీకు చేసే పని కాదు, కరెక్ట్ వే కాదు. అందుకే కదా ఇప్పుడు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ అదే చెప్తున్నాను. యూఎస్లో, యూకేలో, యూరోప్లో వీళ్ళు కూడా తక్కువ జనాభా, మరి ఎందుకు అంత సబ్జెక్ట్ అంత బ్రాడ్గా ఉందంటే ఆ పిల్లలందరూ కేస్ స్టడీలు చేస్తారు, మనం చేయం అబ్రాడ్లో. మనకి ఎంతసేపు 4th, 5th, 6th ఇయర్, హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్, ఇదే పని. అసలు కరెక్ట్ కేస్ స్టడీ చేస్తే నీకు క్లినికల్ టైం కూడా ఉండదు 4th, 5th, 6th ఇయర్. సో క్లినికల్ ఎక్స్పోజర్ ఉంది, మనం యూటిలైజ్ చేసే విధానం తప్పు. ఒకసారి అందుకే నా స్టూడెంట్స్ నేను ముందే ప్రిపేర్ అయ్యా. మా వాళ్ళు క్లినికల్ వచ్చేటప్పుడు వాళ్ళు కేస్ స్టడీగా నేనే ఇస్తాను కేస్ స్టడీ. అంతేందుకు మీరు హాలిడేస్ వచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చు. మీ ఇంట్లోనే ఉంటారు ఎవరో ఒకళ్ళు, వాళ్ళు ఫైల్ తీసుకోండి, చూసుకోండి, ఇంటింటికి ఒక ఫైల్ వస్తుంది మీకు. సరదాగా హాలిడేస్కి వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి సార్ నేను అబ్జర్వర్షిప్ చేస్తాననండి, అక్కడ ఫైళ్ళు ఉంటాయి. క్లినికల్ ఎక్స్పోజర్ ఎందుకు నేర్చుకోలేము? మీలో ఆ ఇంటెన్షన్ ఉండాలి అంతే. సో ఇదండి టాపిక్. క్లినికల్ ఎక్స్పోజర్ గురించి ఎలాంటి భయపడాల్సిన పని లేదు, అంతా మీ శ్రద్ధను బట్టి ఉంటుంది, మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది. దిస్ ఈజ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.